ఓం శ్రీ గురుభ్యో నమ. గం గం నాధిపతయే నమ. శుభం టీవీ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జూన్ మాస ఫలితాలలో అంతర్భాగంగా గోచారం తీసుకున్నట్లయితే చంద్రుడు రాహు వచ్చేసి మీనరాశిలో ఉన్నారు. కుజబుధువులు వచ్చేసి ప్రజెంట్ మేషరాశిలో ఉన్నారు. రవి గురు శుక్రులు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి కన్యా రాశిలో ఉన్నారు. శని భగవంతుడు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు. ఇది గోచారం. వీళ్ళు 1/6/2024 మేషంలోకి మనకు కుజుడు వస్తున్నాడు. మిథునం వీటి మీనరాశిని వదిలి ఈ యొక్క మేషరాశి సంచారం చేయనున్నారు జూన్ 1 తర్వాత ఈ యొక్క 12/6/2024 మిథున రాశిలోకి శుక్ర భగవానుడు వేయించేయనున్నారు. 15/6/24 రవి భగవంతుడు మిథున రాశి సంచారం చేయనున్నారు. 14/6/2024 మిథునంలోకి బుధుడు వచ్చేస్తున్నారు. అలాగే 29/6/24 కర్కాటకంలోకి బుధుడు విచ్చేస్తున్నారు. ఇది గోచారం. ఈ గోచారం అంతర్భాగాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా ఈ యొక్క రాసులు ఇవన్నీ తీసుకున్నట్లయితే మనకి ఒక్కొక్కటి ఎందులో గోచారంలో 2 రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే మనకు డేస్ మధ్యలో మాసాంతంలోనో మాసం మధ్యంలోనో మాసం ప్రారంభంలోనో గ్రహాలు రాసి మారుతున్నాయి. కాబట్టి 2 రాసుల యొక్క ఫలితాలను ఒక్కొక్క గ్రహం ఇస్తుంది. ఇది గమనించగలరు. కాకపోతే సింహరాశి సింహలగ్నం తీసుకున్నట్లయితే సింహరాశి సింహలగ్నం వారికి మీకు 2వ ఇంట్లో కేతు, 2nd హౌస్లో కేతువు మీకు కుటుంబంలో చిన్న చిన్న కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అలాగే కొంత సిబ్లింగ్స్ తోటి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా మధ్య మధ్యలో మీకు ఇబ్బంది కలిగే అవకాశాలు లేకపోలేదు. ఇకపోతే భూ సంబంధమైన క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ ఇలాంటి విషయాలలో మీరు మంచి అవకాశాలను పొందే అవకాశం ఉంది. అలాగే సిబ్లింగ్స్తో మీకు ప్రాబ్లమ్స్ కొంతమందికి అంటే చెప్పాలంటే మీకంటే చిన్న వాళ్ళతోటి, పెద్దవాళ్ళతోటి కాదు, చిన్న వాళ్ళతోటి మీకు ప్రాబ్లమ్స్ రైజ్ విషయాలు అయితే లేవు. మీ సిబ్లింగ్స్లో మీకంటే చిన్నవారు మీ మాట వింటారు. వాళ్ళ ద్వారా మీకు చక్కగా లాభాలు కూడా జరిగే అవకాశాలు ఒక 50%. ఈ యొక్క జూన్ 15 నుంచి అయితే ఇంకా ఫుల్ ఫెడ్జ్లో వాళ్ళకు మీకు బాండింగ్ బాగుంటుంది. చిన్నవాళ్లతోనైనా పెద్దవాళ్లతోనైనా బాగుంటుంది. పాలిటిక్స్ రంగంలో ఉన్న వారికి మీకు జూన్ 14 తర్వాత సింహరాశి సింహలగ్నం వారికి ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోగలం. భూ సంబంధమైన క్రయ విక్రయాలు, అలాగే ఈ యొక్క హయ్యర్ పొజిషన్లో ఉన్న వారికి మంచి యోగం పట్టే కాలం అని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే మీకు ఈ యొక్క 3వ ఇంట్లో ఉన్నటువంటి 3వ ఇంటి అధిపతి దశమాధిపతి మీకు దశమ కేంద్రంలో ఉన్నారు. ఈ యొక్క శుక్రుడు లాభము చేయడు, కొంత నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. కానీ ఇంకో విషయం ఏంటంటే మీకు విశేషించి తీసుకోవాల్సింది ఇక్కడ బృహస్పతితో కలిసి ఉన్నాడు. బృహస్పతి మీకు పంచమ అష్టమాధిపతి. ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి ఉండడం అన్నది రాక్షస గురువు, దేవగురువు వీళ్ళిద్దరితోటి ఫైటింగ్ అనేది ఇంటర్నల్గా జరుగుతుంది. గురువులు ఎప్పుడు చిన్న చిన్న వాళ్ళలాగా కొట్లాడుకోరు, జుట్లు పీకేసుకొని అలా ఏం చేయరు. వాళ్ళు ఇది చేద్దామంటే నా పాయింట్ ఇది కరెక్ట్, నేను ఇలా రానివ్వను, ఇలా ఉంటుంది ఘర్షణ. నా పాయింట్ కరెక్ట్ అంతే. అందులో కోపతాపాలు ఉండవు, ఏమీ ఉండవు. ఇలాంటి వాతావరణం మనకు ప్రతి సిచ్యువేషన్ అంటే జాబ్లో ఇలాంటివి వాళ్ళిద్దరు గురువులు ఇచ్చే ఫలితాలు ఇలా ఉంటాయి. మీలో మీరు తర్జన పడతారు, ఎదుటివారు కూడా మీ పాయింట్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతారు. ఈ మాసం రోజులు కూడా మీకు ఇలాంటి ఫలితాలు వస్తాయి. తర్వాత ఎప్పుడైతే శుక్రుడు మిథునంలోకి వస్తాడో అప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ తీసివేయబడతాయి. అంతవరకు మీరు లక్ష్మీ అమ్మవారిని పూజన చేసుకోవడం ఎంతో ఉత్తమం. అలాగే దశమహావిద్య అమ్మవార్లలో చివరిలో చెప్తాను. ఇకపోతే మీ కుజుడు మీకు అంటూ భాగ్యంలో ఉన్నాడు. మిశ్రమ ఫలితాలను ఇస్తాడు సింహరాశి సింహలగ్నం వారికి. లాభంలో
మీకు యోగిస్తూ శని వీక్షణ ఉంది. శని మీకు 6th హౌస్ ప్లానెట్, 7th హౌస్ ప్లానెట్. ఇక్కడ కొంత మీ పైన మీ జీవిత భాగస్వామితోనూ, అలాగే శత్రు రుణ రోగ వ్యవస్థలతోనూ కొంత డబ్బు ఖర్చు కావడం, కొంత మీకు తెలిసిన విషయాలను కూడా మీరు బాహంగా షేర్ చేయలేకపోవడం, ఫ్యామిలీలో కావచ్చు, బయట ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఇలాంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఈ సింహరాశి సింహలగ్నం వారికి ఉన్నాయి. ఇకపోతే మీకు 7వ ఇంట్లో శని భగవంతుడు మీ రాశిని లగ్నాన్ని చూస్తున్నారు. చక్కగా మీకు ఉన్నటువంటి ఏంటంటే ఈ యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రెజర్స్ ఎక్కువ ఉంటాయి. మీకు వాళ్ళ అన్హెల్త్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కావచ్చు, వాళ్ళకు దెబ్బతింటుంది. వాళ్ళ ప్రెషర్ మీ పైన పుష్కలంగా ఉంటుంది. మీకు శత్రు రుణ రోగ ప్రభావం అనేది కూడా ఉంటుంది. కాకపోతే ఉన్న వాస్తవం ఏంటంటే తీర్చుకునే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. చక్కగా భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు మీకు కొంత నెగటివ్ని కలగజేస్తాడు. ఎందుకంటే సింహరాశి సింహలగ్నం వారికి తల్లిదండ్రుల హెల్త్తో పాటు వారు కాలం చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎల్డర్స్ డెత్ను ఇండికేట్ చేస్తుంది. ఇందులో లాభం వచ్చినప్పటికీ కూడా అది మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. అలా వారసత్వ ఆస్తులు ఏవైనా ఉంటే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకున్న బాండింగ్ తోటి మీరు చాలా మానసికంగా కృంగిపోయే అవకాశాలు కనిపిస్తుంది. దానికి సంబంధించి సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. ఉగ్ర నరసింహస్వామి ప్రార్థనలు వినండి. అలాగే ఇప్పుడు నేను చెప్పబోయే అమ్మవారి శ్లోకాలను కూడా మీరు వినండి. దశ మహావిద్యలు చాలా ఎక్సలెంట్ పవర్ఫుల్ శక్తులు. వాళ్ళ గురించి మీరు చేసుకోవాల్సింది, ఒక సింహరాశి వారికి వచ్చేసి మఖా నక్షత్రంలో ఉన్నవారు వచ్చేసి ఒక ధూమవతి అమ్మవారి శ్లోకాన్ని వినండి. అలాగే పుబ్బా నక్షత్రం వాళ్ళు కమలాత్మిక మంత్రాన్ని వినండి. అలాగే ఉత్తరా నక్షత్రం వాళ్ళు మాతంగి మాత యొక్క స్తోత్రాన్ని వినండి. ఈ స్తోత్రాలు వినటం మూలంగా ఇవి డే టైం మాత్రమే వినండి. విని వదిలేసేయండి. పూజలు అందరికీ పూజ చేసుకున్నాక చివరిలో ఈ శ్లోకాలు విని ఫలితం మాకు ఈ వర్షంలో నెగిటివ్గా ఉంది, మాకు కొంచెం దయ చూపండి అని వదిలేసేయండి. నైట్ టైమ్స్ వీటిని చేస్తే శక్తి వస్తుందని అలా ప్రేత కళలతో చేసేవి మనకు వద్దు. అమ్మవార్లు వాళ్ళకి తెలుసు, మనం మత్తు మాంసం పెట్టి నైట్ మిడ్ నైట్ హోమాలు చేసినంత మాత్రాన వాళ్ళే మనకు కరుణించారు. దుష్టుడిని తొక్కేస్తారు. ఉగ్రదేవతలు ఉద్రేక పరిస్థితి ఉద్రేకులు అవుతారు వాళ్ళకు నిజం తెలుసు. ఇచ్చేవాడు చేసేవాడు వాడు నెగటివ్గా చేస్తున్నాడని తెలిసినప్పుడు వాడిని తొక్కేస్తారు. అందుకని దశ మహావిద్యల్లో మీరు జాగ్రత్తగా ఉండవలసిందేంటి, మీ సెల్ఫ్ కోసం అమ్మ నన్ను కాపాడు, నా మీద ఎవరైనా ప్రయోగాలు చేసినా చెడు చేసినా వాళ్ళ నుండి నాకు ప్రమాదం రాకుండా చూడు అని మొక్కుకోవాలి. వాళ్ళని తొక్కేయమని ఎప్పుడూ చెప్పొద్దు. జాగ్రత్తగా వినండి, చక్కగా పూజించండి. విగ్రహారాధన చేయకూడదు. వీళ్ళకు చేస్తే చాలా నిష్టగా చేయాలి కాబట్టి ఆ విగ్రహాలు పెట్టకండి. జస్ట్ శ్లోకాలు వినండి, దండం పెట్టు. శోభం.